హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 47. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హర్ష, నువ్వు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు. న్యూ డ్రెస్ వేసుకుంటే కొత్తగానే కనిపిస్తాం కదా. బావా, నేను చెప్పేది ఈ డ్రెస్ వల్ల వచ్చిన కళ కాదు. ఇన్ఫిల్డ్ నీ ఫేస్లో కనిపించే గ్లో సంగతి చెప్తున్నాను. దీనికి కారణం నా చెల్లే కదా. ఈ చెల్లి ఎవరు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నా బావా అంటే నీ వైఫ్ నా చెల్లే కదా బావా. నా చెల్లి నీ లైఫ్లోకి వచ్చాక నువ్వు చాలా చేంజ్ అయ్యావు. నీ ఫేస్లో ఆ గ్లోయింగ్ కనిపిస్తుంది. రేయ్, ఏడ్చావు అంత లేదు, నీకు బాగా ఎక్కువైందిరా. బావా, నిజమే కదా నేను చెప్పేది. కానీ బావా, మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అంటేనే ఇలా ఉంది. అదే రియల్ మ్యారేజ్ అయితే ఇంకెలా ఉంటుంది? హర్ష, నిజం చెప్పు, జాను మీద నీ ఒపీనియన్ ఏంటి? జానకి అన్న మాట హర్షకి స్ట్రైక్ అవ్వగానే హర్ష ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. హర్ష, ఏమైంది? సడన్గా ఫేస్ డల్ అయింది. ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? నేనేమైనా రాంగ్గా అన్నానా? అదేం లేదురా, జస్ట్ వేరేది థింక్ చేశాను అంటూ స్మైల్ చేస్తాడు. సరే, ఇప్పుడు చెప్పు, జాను మీద నీ ఒపీనియన్ ఏంటి? జాను, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. ప్రతి మగాడికి కూడా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి అమ్మాయే తను. తనతో ఉంటే టైం కూడా తెలీదు. నీకు తెలుసా, తను మాట్లాడుతుంటే వింటూ బ్రతికేయచ్చు. ఓవరాల్గా బాడీ ఎదిగినా బ్రెయిన్ ఎదగని చిన్నపిల్ల జాను. తను లైఫ్లో హ్యాపీగా ఉండాలి. తనని సూట్ అయ్యే మంచి పార్ట్నర్ని చూసి నేనే తనకు పెళ్లి చేస్తాను. హర్ష, యూ ఫూల్. జాను నీ వైఫ్కి నువ్వే వేరే అబ్బాయితో పెళ్లి చేస్తావా? తప్పేంటి? ఈ పెళ్లి మేమేం నిజంగా ఒకరంటే ఒకరికి ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. అవసరం కోసం నేను వేరే దారి లేక తను అలా మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కానీ ఇప్పటికీ మేము గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే. రూమ్ బయట మాత్రమే. మేము వైఫ్ అండ్ హస్బెండ్, రూమ్లో స్ట్రేంజర్స్. హర్ష, నువ్వేమంటున్నావో నీకు అర్థం కావట్లేదు. ఓసారి పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటారా? అంతెందుకు, జానుకి ముందే పెళ్ళై తను డివోర్స్ తీసుకుంటే అది తెలిసి నువ్వు తనని పెళ్లి చేసుకునేవాడివా? ఒక్కసారి పెళ్ళై డివోర్స్ అయిన అమ్మాయిని సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా? వైష్, డివోర్స్ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఈ బంధం కాదు అనుకొని వేరే బంధంతో ముడిపడితే తప్పు కాదు కదా. ఇష్టం లేని బంధంతో కలిసి ఉండలేనప్పుడు విడిపోతాం, కరెక్ట్. అయినప్పుడు మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. జానుకి అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటే తనని తప్పు పట్టడం కాదు. అసలు తనకి ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది? రైట్ ఆర్ రాంగ్ తెలుసుకుంటాను, కానీ తనను అలా వదిలేసేవాడిని కాదు. జాను నేను కలిసిన అందరిలాంటి అమ్మాయి కాదు. షీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అయినా జానుకి అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాదు. అసలు ఎవరైనా కూడా తనను వదులుకోవాలనుకుంటారా? పిచ్చివాగుడు వాగితే పగులుతుంది. నాతో డివోర్స్ అయ్యాక నేనే తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. హర్ష గారు, మీ ఫ్రెండ్ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అత్తయ్య పిలుస్తున్నారు, పదండి అంటూ హర్షని చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. హర్ష, నీకెందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నీకు తెలియడం లేదు. నువ్వు జానకిని లవ్ చేస్తున్నావు, అందుకే తన కోసం ఆలోచిస్తున్నావు. కానీ ఆ నిజాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. జానకి కూడా అదే ట్రాన్స్లో ఉంది. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది. మీ బంధమే మిమ్మల్ని ఒక్కటి చేస్తుందనే నమ్మకం ఉంది. జ్ఞాపిక, టైం అవుతుంది, నువ్వు ఫంక్షన్కి రావట్లేదా? రెడీ అవుతూ అంటాడు వివిధ్. నేను ఫంక్షన్కి వస్తే తిరిగి వచ్చేది నేను కాదు, నా డెడ్ బాడీ. నన్ను చూడగానే అత్త నన్ను అక్కడే షూట్ చేసి చంపేస్తుంది. జ్ఞాపిక, నీకే చెప్పేది, ఫంక్షన్కి వస్తున్నావా లేదా? లేదు, నేను ఈ ఫంక్షన్కి రావట్లేదు. నా హెల్త్ బాగాలేదు. నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాను. జ్ఞాపిక, అక్కడికి వస్తే నేను మామ్తో మాట్లాడడానికి కుదరదు. తను రాను అంటుంది కదా, ఫోర్స్ చేయడం ఎందుకు? నేనే వెళ్తే బెటర్ అనుకుంటూ, సరే నువ్వు రెస్ట్ తీసుకో జ్ఞాపిక అంటూ వివిధ్ నందనవనంకి స్టార్ట్ అయ్యాడు. అమ్మయ్య, వివిధ్ ఫోర్స్ చేస్తాడేమో అనుకున్నాను.
కానీ సింపుల్గా వదిలేశాడు. లేదంటే నా పని అయిపోయేది అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది జ్ఞాపిక. వివిధ్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నువ్వే వచ్చావు, నీ వైఫ్ రాలేదా? తనకు వచ్చే ముందు హెల్త్ అప్సెట్ అయింది, అందుకే తను రాలేదు, మీకు విషెస్ చెప్పింది. కవిత, నువ్వు అలా సీరియస్గా ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, జానకి హర్షతో హ్యాపీగా ఉంది కదా. వివిధ్ తనకు చేసిన అన్యాయం వల్లే ఈరోజు తను బాగున్నా రేపు ఎలా ఉంటుందనే భయం నా మనసు కలిచివేస్తుంది అనుకుంటూ సైలెంట్గా ఉంది కవిత. బావ వచ్చాడు, కానీ బావ వైఫ్ రాలేదు. లాస్ట్ టైం కూడా తన వైఫ్ని డైరెక్ట్గా చూడలేదు. నిన్న లంచ్కి వెళ్ళినా చూసేదాన్ని, కానీ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం అన్నా బావ వైఫ్ని కలవాలి. రామా, కేక్ కటింగ్కి టైం అవుతుంది, అందరూ పదండి అనగాని హర్ష కేక్ కట్ చేశాడు. రామా, నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్ ఈ రింగ్స్ అంటూ జానకి హర్షకి అనసూయ రింగ్స్ ఇవ్వగానే ఇద్దరు కూడా అందరిలో ఇంకేం చేయలేక హర్ష జానకి అండ్ జానకి హర్షకి రింగ్స్ పెట్టుకున్నారు. జానకి, ఎవ్రీ ఇయర్ నేను రామా ఈరోజే ఏమడిగినా ఇవ్వటం నాకు అలవాటు. కానీ ఈసారి నీ భర్త బదులు నువ్వే అడుగుతానన్నావంటే కదా. నీకేం కావాలో అడుగు జానకి, నువ్వేమడిగినా ఈరోజు నిన్ను కాదు అనను. అత్తయ్య అంటూ జానకి అడగలేక కష్టంగా కాస్త టెన్షన్ అవుతూ చూస్తుంది. జానకి, నిన్నే అడుగుతున్నాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను నిన్ను అత్తలా కాదు అమ్మలా అడుగుతున్నా, నీకేం కావాలో అడుగు జానకి. అత్తయ్య, అది నేను అంటూ జానకి అంటుంటే తను ఏమడగాలనుకుంటుందో నాకు తెలుసు, నన్ను అడగండి, నేను చెప్తాను. అత్తయ్య అనే మాటకి అనసూయ డోర్ దగ్గరే నిలబడిన దీపాలి పక్కనే ఉన్న హర్షను చూడగానే కోపంగా చూస్తుంది. ఏయ్, నువ్వక్కడే ఆగు. నీ అడుగు ఇంట్లో పడితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకొచ్చావు? ఫస్ట్ మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అంటుంది అనసూయ. అత్తయ్య, మేమెందుకు వెళ్ళాలి? మేమిక్కడికి మీరు చెప్తే రాలేదు, మీరు చెప్తే వెళ్ళిపోవడానికి. అయినా ఇదేం మాకు పరాయి వాళ్ళ ఇల్లు కాదు కదా, నా భర్త ఇల్లు. తనకి కూడా ఇంట్లో హక్కు ఉంది కదా. దీపాలి, హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? హక్కుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ పక్కన నిలబడిన వాడికే లేదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నమ్మించి మోసం చేసి మళ్ళీ నా కళ్ళ ముందుకు ఎలా వచ్చావు? మిమ్మల్ని ఆ రోజే ఇంటి నుంచి వెలివేశాను కదా, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వచ్చావు అంటుంది అనసూయ. దీపాలి నా భార్య, నా భార్యతో మర్యాదగా మాట్లాడితే మంచిది. ఇక్కడెవరికీ నా భార్యను అనే రైట్ లేదు. నేనెందుకు ఇక్కడికి రాకూడదు? ఒక్క మాట చెప్పండి. ఇది నా ఇల్లే కదా, నేను నీ కొడుకునే కదా. నీ కొడుకు రామాని కన్నట్టే నేను నీకే కదా పుట్టింది. మరి నన్ను మాత్రం ఎందుకు కాదు అంటున్నావు అంటాడు హర్ష. నువ్వు నా కొడుకు కాదు, ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు నీ భార్య నా కళ్ళ ముందు తక్షణమే వెళ్ళిపోండి, లేదంటే నాలో అపరకాళ్ళని చూస్తావు అంటుంది అనసూయ. నేను చూస్తాను నువ్వేం చేస్తావో, కానీ నేను నా భార్య ఇక్కడే ఉంటాం అంటున్న హర్ష మాటకి కోపంగా లోపలికి వెళ్ళిన అనసూయ రివాల్వర్ తీసుకుని వచ్చి హర్ష ఫోరెడ్కి ఏం చేసింది. నువ్వేం చేసినా చూస్తూ ఉంటాననుకున్నావా? నువ్వు అడుగు పెట్టిన క్షణమే నీ ప్రాణం తీసేస్తాను. నీకు ధైర్యం ఉంటే అడుగు పెట్టి చూడు. బ్రతకాలనుకుంటే నువ్వు నీ భార్య వచ్చిన దారి వెనక్కి వెళ్ళిపోండి అంటుంది అనసూయ. అనసూయ అలా చూసేసరికి అందరూ కూడా షాక్గా చూస్తున్నారు. అత్తయ్య చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు నేనే అత్తయ్యని కంట్రోల్ చేయాలి, కానీ ఎలా అనేసి చూస్తుంది జానకి. నీకే చెప్పేది, వెళ్తావా చేస్తావా అంటూ రివాల్వర్ ట్రిగర్ని నొక్కుపోతుంటే అనసూయకి హర్షకి మధ్యలోకి వచ్చింది జానకి. జానకి అలా చేసేసరికి ఇప్పుడు అసలు ఏం జరుగుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. జానకి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు అడ్డు తప్పుకో. ఇలాంటి వాళ్ళని క్షమించడం కూడా పాపమే. అసలు నీకు వీళ్ళ సంగతి తెలీదు. అత్తయ్య, నాకు తెలుసు, నేనే వీళ్ళని ఇంటికి పిలిచాను అంటూ పెద్దగా అరుస్తుంది జానకి. జానకి అన్నదానికి అనసూయ షాక్తో చూస్తుంటే హర్ష విస్తుపోయి చూస్తున్నాడు. జానకి, నువ్వేమంటున్నావు? నువ్వెందుకు వాళ్ళని పిలిచావు? అసలు నీకేం తెలుసని చేశావు? కోపంగా అడుగుతుంది అనసూయ.
అత్తయ్య, హర్షని మీ చిన్న కొడుకు హర్ష గారికి తమ్ముడు. మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీరు తనని తన భార్యను బయటికి పంపేశారు, అంతే కదా? నాకంతా తెలుసు అత్తయ్య, కానీ మీకే తెలియడం లేదు. అసలు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? హర్ష ఎప్పుడు ఏం తప్పు చేశాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏదో పాపం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీకు నచ్చిందే చేయాలా? అయినా ప్రేమించడం తప్పు కాదు కదా అత్తయ్య. జాను అంటూ కోపంగా అక్కడికి వచ్చాడు హర్ష. ఎనఫ్ జాను, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఫస్ట్ నువ్వు పద అంటూ జానకి చేయి పట్టుకున్నాడు హర్ష. హర్ష గారు, జస్ట్ లీవ్ మీ అంటూ తన చేయి విడిపించుకుంది. నన్ను ఎందుకు ఆపుతున్నారు? తప్పు చేస్తున్న అత్తయ్యని ఆపండి. జాను, నాకు కోపం తెప్పించుకు. ఇది నీకు సంబంధం లేని విషయం. హర్ష గారు, నాకెందుకు సంబంధం లేదు? నాకు సంబంధం ఉంది. నేను ఈ ఇంటి కోడల్ని. మరి నా హక్కులు నాకు ఉండవా? ఆ హక్కుతోనే మాట్లాడుతున్నాను. అత్తయ్య ఏం చేసినా సపోర్ట్ చేయడం కాదు. అందులో తప్పు ఉంటే ధైర్యంగా చెప్పాలి. నేను అదే చేస్తున్నాను. జాను అంటూ కవిత అప్పటికే హర్ష కోపాన్ని చూస్తూ జానకి దగ్గరికి వచ్చింది. జాను, ఏం చేస్తున్నావు? హర్ష బాబుతో అలా మాట్లాడతావేంటి? నీకు సంబంధం లేని విషయం నీకెందుకు? నువ్వు పద. అమ్మ ప్లీజ్, నన్ను మాట్లాడనివ్వు. నేనేం తప్పు మాట్లాడడం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొడుకుగా ఆయన చెయ్యలేని పని నేను చేస్తున్నాను. ప్లీజ్, నువ్వు ఈ విషయంలో నన్ను ఆపడానికి ట్రై చేయకు. జానకి, నీకు అత్త అనే గౌరవం లేదు, భర్త అనే భయం లేదు, ఎవరి మాటకు వాల్యూ ఇవ్వట్లేదు. అత్తయ్య, నేను మంచి కోసం ఆలోచిస్తున్నాను. అటువైపే నిలబడతాను. చేసే పని మంచిదైనప్పుడు ఎవరికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. జానకి, నీకు చివరిసారి చెప్తున్నాను, నువ్వు ఈ విషయంలో దూరంగా ఉంటేనే మంచిది. అండ్ మీరు ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళండి. ఆ మాటకి దీపాలి అనసూయని చూస్తూ, మీరు చీ అంటుంటే సిగ్గు లేకుండా వచ్చామనుకుంటున్నారా? ఇక్కడికి మాకు మేముగా రాలేదు. నిన్న నీ పెద్ద కొడలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని రమ్మంటేనే ఇక్కడికి వచ్చాం. హర్షకి ఈ మాట వినగానే నిన్న జానకి ఎక్కడికో వెళ్ళడం అంతా గుర్తుకు రాగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన పిడికిలు బిగించాడు. ఆ క్షణం జానకి మీద పట్టలేనంత కోపం. జానకి, వీళ్ళు చెప్పేది నిజమా? నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా? రామా, నిన్న జానకి అక్కడికి వెళ్ళిందా? ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా? నువ్వు కూడా నన్ను మోసం చేశావా అంటుంది అనసూయ. మామ్, నిన్ను మోసం చేయలేదు, చెయ్యాలనుకోలేదు. నాకు నిజంగా తెలీదు జానకి అక్కడికి వెళ్ళిందని, వాళ్ళను కలిసిందని. నీకు తెలీదా? ఓ నిజాన్ని దాచాను, అదే నిన్ను చేసిన తప్పు అంటూ నిన్న జరిగింది మొత్తం చెప్పాడు హర్ష. జానకిని చాలాసార్లు అడిగాను, కానీ చెప్పలేదు. నిజం తెలిస్తే ప్రాబ్లం అవుతుందని నిజాన్ని నీకు చెప్పలేదు, అంతే మామ్. అంతకంటే నాకేం తెలీదు. అత్తయ్య, హర్ష గారు చెప్పేది నిజం. నేనెవరికీ తెలియకుండా నిన్న జానకి రామావరం వెళ్ళి దీపాలి హర్షని కలిసి మాట్లాడాను. జానకి, నువ్వేం మాట్లాడినా వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టలేరు. నేనెందుకు నా ప్రాణం పోయినా కూడా. నాకు మాటిచ్చారు అత్తయ్య, ఈరోజు నేనేం అడిగినా కాదు అనరు అన్నారు. హర్షని మీ కొడుకుగా, దీపాలిని మీ కోడలుగా ఒప్పుకొని ఇంట్లోకి రానివ్వండి. ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది. హర్ష గారి మీద ప్రమాణం చేసి మాటిచ్చారు. మరి మీ మాట మీరే వెనక్కి తీసుకుంటారా అత్తయ్య అంటుంది జానకి. జానకి అలా అనేసరికి అనసూయ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ క్షణమే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అనసూయ అలా వెళ్ళిపోతుంటే అందరూ కూడా అలానే చూస్తున్నారు. అత్తయ్య అంటూ జానకి అనసూయకి ఎదురుగా వచ్చి నిలబడుతూ, అత్తయ్య, నీ నిర్ణయం కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాకు ఇచ్చిన మాట తప్పుతారా అత్తయ్య? మీరే అన్నారు కదా, మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే, మాట తప్పితే ప్రాణం పోయినట్టే అన్నారు కదా. ఇక్కడ నిలబడింది మీ కొడుకు కోడలు. తెలియక చేసిన తప్పుకి వాళ్ళని ఇంకా శిక్షించడం బాలేదు. ఒకసారి మీరు చెప్పండి అత్తయ్య. జానకి, నిన్ను నమ్మి మాటిచ్చాను, కానీ ఇప్పుడు నీ వల్ల నాకు ఒకటి తెలిసింది. ఎంత మనవారైనా కూడా మాట ఇచ్చే ముందు ఆలోచించాలి అని తెలిసింది. నా రామ మీద ప్రమాణం చేసి మాటిచ్చాను, నా ప్రాణం పోయిన మాట తప్పను అంటూ అనసూయ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయింది. దీపాలి, అత్తయ్య ఒప్పుకున్నారు. హర్ష, మీరు లోపలికి రండి. వెయిట్
ఫస్ట్ టైం వస్తున్నారు కదా, హారతి ఇస్తాను అంటూ వెళ్ళి హారతి తీసుకొని వచ్చి ఇచ్చింది. దీపాలి రైట్ లెగ్ పెట్టి లోపలికి రండి. దీపాలి ఆ మాటికి నవ్వుతూ చూస్తుంది. జానకి, నువ్వు లోపలికి ఆహ్వానించేది నన్ను కాదు, నీ సంసారం నాశనం చేసే ఆయుధాన్ని. నేను ఇక్కడికి వచ్చింది హర్ష భార్యగా కాదు. హర్ష ప్రేమ కోసం ఆ ప్రేమని గెలుచుకుంటాను, నా సొంతం చేసుకుంటానని మనసులో అనుకుంటూ హర్షని చూస్తూ లోపలికి వచ్చింది దీపాలి. జానకి చెంప పగిలేసరికి తనను కొట్టిన కవితని చూసి సైలెంట్గా ఉంది జానకి. కవిత, ఏం చేస్తున్నావు అంటూ శేఖర్ కంట్రోల్ చేస్తుంటే, జాను, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేశావు? నీ భర్త అత్తకి ఇష్టం లేకుండా ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? అమ్మ, నేనేం తప్పు చేయలేదు కదా, మంచి చేశాను. మరి అలాంటప్పుడు ఇష్టం లేదని క్వశ్చన్ ఎందుకు? ఇన్నేళ్ళు ఇంటికి దూరమై తన చిన్న కొడుకుని, హర్ష గారు తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చాను. జాను, అదే అడుగుతున్నాను. ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం, నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? అమ్మ, ఇప్పుడు నేను ఆ ఫ్యామిలీ మెంబర్నే కదా, మరి నాకు హక్కు లేదా? నువ్వు చెప్పు, నేను తప్పు చేశానా? జాను, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీకు పెళ్ళైంది, కొన్నిట్లో తప్పు ఒప్పు కాదు. భర్త అత్త మామ మాట వినాలి, వాళ్ళకి నచ్చింది చెయ్యాలి. అసలు ఏం జరిగిందో, ఎందుకు అనసూయ గారు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలీదు, కానీ నువ్వు తన నిర్ణయానికి ఎదురు వెళ్ళావు. దీనివల్ల నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలో తెలుసా? అమ్మ, ఏదైనా నేనే చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఫస్ట్ నువ్వు నాన్న ఇంటికి వెళ్ళండి. నువ్వు చేసిన దానికి అనసూయ గారికి క్షమాపణ చెప్పి హర్షబాబు కాళ్ళు పట్టుకుని వెళ్తాను. అమ్మ, నువ్వేం చేస్తున్నావు? మీరు నా ముందు ఒకరు కాళ్ళు పట్టుకోవడం, అది నా వల్ల అంటే నేను చచ్చిపోతాను. ఇది చాలా చిన్న విషయం. అత్తయ్య ఒప్పుకున్నారు కదా, తర్వాత నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. నాన్న, ముందు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి. అది కాదు జాను అంటూ కవిత అంటున్నా, ఏం కాదు, నేను చూసుకుంటాను అంటూ కవిత శేఖర్ని పంపించేసింది జానకి. జాను అంటూ వెనక్కి తిరిగేలోపే తన కోసం తన వెనక్కి నిలబడ్డాడు వివిధ్. బాబా, సారీ, నిన్న లంచ్కి నువ్వు ఇన్వైట్ చేసినా రాలేదు. నెక్స్ట్ టైం పక్కా నీ వైఫ్ని కలుస్తాను. జాను, నీకేమైనా పిచ్చా? ఎందుకు ప్రతిసారి అందరికీ ప్రాబ్లంని నువ్వు మీద వేసుకుంటావు? ఎందుకు ఇలా చేసావు? దీనివల్ల నీ కాపురంలో వచ్చే కన్వక్యూషన్స్ ఏంటో నీకు అర్థమవుతుందా? నీ కాపురం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. బావా, ఇది అసలు కాపురమే కాదు, మాకు జరిగింది పెళ్ళే కాదు, ఇట్స్ జస్ట్ ఏ అగ్రిమెంట్ అని జానకి మాటకు వివిధ్ షాక్గా చూస్తున్నాడు. జాను, నువ్వేమన్నావు? నాకేం అర్థం కావట్లేదు. బావా, నాకు హర్ష గారికి జరిగింది పెళ్ళే కాదు, మా మధ్య జరిగిన అగ్రిమెంట్ అంటూ ఫస్ట్ నుంచి జరిగింది మొత్తం చెప్పింది. జాను, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు? మామ్ నీకు పెళ్ళైందని హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఈ నిజం తెలిస్తే? అందుకే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను బావా. అత్త నాకు అమ్మైంది. అమ్మలాంటి అత్తమ్మ బాధ చూడలేకే పెళ్లి కొప్పుకొని నన్ను మోసం చేయాలనుకున్న వాడితోనే తాళి కట్టించుకున్నాను. జాను, నాకెందుకో హర్ష లాంటి వాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. బావా, నేను చూసినప్పుడు నమ్మలేదు, అందుకే తనతో స్నేహం చేశాను. కానీ స్నేహం పేరుతో నన్ను కూడా మోసం చేయాలనుకున్నాడు. ఆ క్షణం తనే పెళ్లి కొడుకు అని తెలిసి మండపం నుంచి వెళ్ళిపోయాను. కానీ అమ్మ పరిస్థితి, ఆ పెళ్లికి తాళికి తల వంచక తప్పలేదు. ఇంకో 10 months తర్వాత ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు, డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతాను. జాను, డివోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యామిలీతో నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు ఎందుకు ఇదంతా చేయడం అవసరమా నీకు? బావా, పెళ్ళంటే ప్రతి ఆడపిల్లకు ఒక అందమైన కళ, అది నిజం కాదంటే ఎవరు తట్టుకోలేరు. నీకు పెళ్ళి ఇష్టం లేదని ఆ రోజు పెళ్లిలో తాళి కట్టి వెళ్ళిపోయావు. నిన్ను తప్పు పట్టట్లేదు, కానీ ఆ రోజు నువ్వు చేసిన దానికి పెళ్ళంటేనే భయం, అసహ్యం వేసింది. మళ్ళీ ఆ బంధాన్ని నమ్మలేని స్టేజ్కి వెళ్ళిపోయాను. ఆ బాధ ఓ అమ్మాయికే తెలుస్తుంది, ఇదే బాధ మరో అమ్మాయికి వస్తుందేమో అనే భయంతో నేను ఇదంతా చేశాను. నేనేం చేసినా మంచే చేశానని నమ్ముతున్నాను. సారీ బావా, నేను అలా అన్నందుకు. బట్ నీ ప్రేమను ఒప్పుకుంటాను, ప్రేమ కోసం నువ్వు వెళ్ళిపోవడం సమర్థిస్తాను. కానీ పెళ్లి పెట్టెలపై ఆడపిల్ల మెడలో తాళి కట్టి తన కలలు, ఆశలు నాశనం చేసే హక్కు నీకు లేదు కదా.
నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ముందే చెప్పుంటే అత్తయ్యని నేను కన్విన్స్ చేసేదాన్ని. కానీ నువ్వు అలా చేయలేదు. నేను నా స్వార్థమే చూసుకుంటే నీకు డివోర్స్ ఇచ్చేదాన్నే కాదు కదా. నిన్ను నమ్మి నా అమ్మాయి లైఫ్ బాగుండాలి అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన దానివల్ల నాకేం పెద్దగా ఎఫెక్ట్ పడదు. బహుశా నన్ను బయటికి పంపిస్తారేమో. కొన్నాళ్ళ తర్వాత నేనే వెళ్తాను కదా. కాస్త ముందే వెళ్ళడం వల్ల ప్రాబ్లం ఏముండదు. జానకి అడిగిన దానికి వివిధ్ ఇంకేం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మౌనంగా బాధతో వెళ్ళిపోయాడు. దీపాలి, మీరు ఇంకా హాల్లోనే ఉన్నారు. టైర్డ్ అయి ఉంటారు కదా. హర్ష ఆల్రెడీ నీ రూమ్ని క్లీన్ చేయించి అరేంజ్ చేయించాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని జానకి మాటకి దీపాలి అండ్ హర్ష ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. వామ్మో, ఈ జానకి మామూలుది కాదు. వదినకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తన మాటతో తనని కట్టిపడేసింది. ఈ విషయం వెంటనే మెమరీ పాపకు చెప్పాలంటూ కావేరి ఆంటీ పారిపోయింది. ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ మొత్తం సైలెన్స్గా ఉంది. వదిన, నామిని నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా? రిమైనింగ్ వర్క్ మార్నింగ్ చూసుకోవచ్చులే, లేట్ అవుతుంది, వెళ్ళు. వదిన, నువ్వెందుకు ఇలా చేసావు? దీనివల్ల నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. నామిని, నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటాను. నీ పెళ్ళి అందరూ ఒప్పుకొని జరగాలంటే ఇదే ఆప్షన్. ఈరోజు కాకపోయినా రేపైనా 2 ఫ్యామిలీస్ కలుస్తాయి. అప్పుడు నీ లవ్ మ్యాటర్ తెలిసినా ప్రాబ్లం ఉండదు. నన్ను నమ్ము, నీ పెళ్ళి నేనే జరిపిస్తాను. వదిన, అన్నయ్య ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. నిన్నేమన్నా అంటాడేమో, నాకు భయంగా ఉంది అంటుంది నామిని. మామ్ అయితే నువ్వు చేసిన దానికి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాను. నామిని, యూ డోంట్ వరీ. ఏదేమైనా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. ఇది నా డిసిషన్. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమైనా కూడా నేనే ఫేస్ చేస్తాను. బట్ నీకు వైష్ పెళ్లి జరిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ జానకి తన రూమ్ వైపు వెళ్ళింది. జ్ఞాపిక, ఈరోజు పార్టీలో ఏమైందో తెలుసా? నేను నీకు అక్కడ జరిగింది చెప్తే షాక్ అవుతాం. మామ్, నువ్వేం చెప్పినా సిల్లీ థింగ్స్ చెప్తావు. ఏమైంది? బావ కేక్ కట్ చేశాడంటావు, అంతేనా? ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉందా? జ్ఞాపిక, బ్రేకింగ్ కాదు, బ్లాస్టింగ్ న్యూస్ చెప్తే నీ కాళ్ళ కింద భూమి పగిలిపోతుంది. దీపాలి నందనవనంకి వచ్చింది. అనసూయ వదిన చూస్తుండగానే కోడలిగా అడుగు పెట్టింది. మామ్, ఇది బ్లాస్టింగ్ కాదు, అంతకు మించి. నువ్వేమంటున్నావు? దీపాలి అక్కడికి ఎందుకు వచ్చింది? అత్త ఎలా ఒప్పుకుంది? అసలు ఏం జరిగింది? జానకి తన వల్లే దీపాలి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. దీపాలిని తనే తీసుకొచ్చింది. నిన్న మీ ఇంటికి లంచ్కి రాకుండా దీపాలిని వెళ్ళి కలిసి కన్విన్స్ చేసింది. హర్ష, దీపాలి ఇద్దరు ఈరోజు ఇంటికి వచ్చారు. వదిన మాటతో తనని లాక్ చేసింది. నేను జానకి ఇలా చేస్తుంది అనుకోలేదు. ఎవరికీ సౌండ్ లేకుండా చేసింది. హర్ష కూడా ఏం చేయలేకపోయాడు, జస్ట్ చూస్తున్నాడు. మామ్, నువ్వు చెప్తుంటే నా బ్రెయిన్ వర్క్ చేయట్లేదు. ఇలాంటి షాకింగ్ ఇష్యూస్ డైజెస్ట్ చేసుకోవడానికి వీ నీడ్ సమ్ టైమ్ అంటూ కాల్ కట్ చేసింది. జానకి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసిందేంటి? దీపాలి కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. వెంటనే దీపానిని కలిసి ఈ విషయం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. హర్ష గారు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే కన్ఫర్మ్గా నా మీద సీరియస్ అవుతారు. నిజం చెప్పలేదని ఏమైనా అంటారు. ఏదేమైనా అన్నిటినీ ఫేస్ చేయాలని డిసైడ్ అయ్యాకే కదా ఈ డిసిషన్ తీసుకుంది. జాను, బీ బ్రేవ్. నువ్వు చెప్పాలనుకుంది కన్సెంట్గా తనతో చెప్పంటూ తనని తను మోటివేట్ చేసుకుంటూ రూమ్లోకి వచ్చింది జానకి. జానకి రూమ్లోకి వచ్చి హర్ష కోసం చూస్తూ, హర్ష ఎక్కడా కనిపించకపోయేసరికి హర్ష గారు లేరు, వచ్చేలోపు పడుకుంటే ఈ నైట్కి ఎస్కేప్ అవ్వచ్చు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళింది. జానకి చేపట్టుకుంటూ, జానకి, యూ నీడ్ 2 ఆన్సర్స్ అంటూ తనని సీరియస్గా చూశాడు హర్ష. హీ, హర్ష గారు, లేట్ నైట్ అయింది కదా, మనం రేపు మార్నింగ్ డిస్కస్ చేసుకుందాం. గుడ్ నైట్ అంటూ హర్షని నవ్వుతూ చూస్తుంది. నువ్వు ఈరోజు నీ లిమిట్స్ని క్రాస్ చేసావు. నిన్ను ఎక్కువ క్వశ్చన్స్ చేయను. ఒకే ఒక్క క్వశ్చన్, ఎందుకు ఇదంతా చేసావు? నిన్నెవరు ఇది చేయమన్నారు? నువ్వెందుకు జానకి రామవరం వెళ్ళావు? మామ్కి ఇష్టం లేకుండా ఎందుకు తనని లాక్ చేసావు? ఫస్ట్ టైం నిన్ను నమ్మినందుకు నాకు కరెక్ట్ లెసన్ చెప్పావు. నీకు అనిపిస్తుందా నువ్వు ఈరోజు ఏదైతే చేసావో అది సరైనదే అనుకుంటున్నావా? ఒకరి ఇష్టానికి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర మాట తీసుకొని తనకి నచ్చినది చేసేలా చేసావు. నీకు బాగా తెలుసు మామ్ విషయంలో ఇలాంటివి చేస్తే నాకు అస్సలు నచ్చదు. మరెందుకు ఇలా చేసావు?
నిన్ను నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నాను. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళావు? చెప్పు, చెప్పు, చెప్పు అంటూనే ఉన్నాను కదా! ఒక్కసారి కూడా నువ్వు చేసింది చెప్పాలనిపించలేదా? లేదు. నాకేం చెప్పాలనిపించలేదు. అయినా ఎందుకు చెప్పాలి? నేనేమైనా తప్పు చేశానా? నా మీద ఇంత సీరియస్ అవుతున్నారు? దూరమైన తల్లి కొడుకును కలపడం మంచి పనే కదా! అసలెందుకు మీరిలా సీరియస్ అవుతున్నారు? ఎప్పుడూ మీ అమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకోవడం మీ అమ్మకి నచ్చలేదంటే వాళ్ళు తప్పు చేసినట్టు. అత్తయ్య రైట్ చేసినట్టు మీ దృష్టిలో. అంతే కదా! అత్తయ్య ఏం చేసినా కరెక్ట్ అంటారు. జాను నీకెందుకు అర్థం కావట్లేదు? ఫస్ట్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. ఓ సొసైటీలో రైట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు. ఎవడి పర్ఫెక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఓ రాబర్ రాబరీ చేశాడంటే తన వే ఆఫ్ థింకింగ్లో తను కరెక్ట్. అండ్ ఒకడిని చంపాడంటే తన వరకు అది కరెక్ట్ అవ్వచ్చు. ఎప్పుడు ఒకడి వైపు నుంచి రైట్ అనిపించేది మరొకరి వైపు నుంచి రాంగ్ అవ్వచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు జడ్జ్. నీకు అసలు జరిగింది తెలియకుండా నువ్వు చూసిందే రైట్ అని నీకు నచ్చిందే చేస్తావా? హర్ష గారు ఎందుకు ఇప్పుడు నా మీద ఇంత సీరియస్ అవుతున్నారు? నా పర్ఫెక్షన్లో నేను చేసింది రైట్ అనుకోండి, సింపుల్. జాను నన్ను ఇరిటేట్ చేయకు. అసలు ఇదంతా ఎందుకు చేశావు? నీ మనసులో ఏముంది? ఎవరి కోసం ఈ స్టెప్ తీసుకున్నావు? నీ మనసులో ఏముంది ఇప్పుడైనా చెప్పు. జానకి అంటూ సీరియస్గా అడుగుతాడు. నా మనసులో ఏం లేదు. నాకు ఇదంతా కరెక్ట్ అనిపించలేదు. అందుకే చేశాను. ప్రేమించడం తప్పైతే మోసం చేయడం కూడా తప్పే కదా! అంతకంటే ఇదే బెటర్ హర్ష గారు. జాను నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. నీకే రైట్ ఉందని ఇదంతా చేశావు. నీకు గుర్తుంది కదా, మన పెళ్ళి నిజం కాదు. ఇట్స్ జస్ట్ ఏ అగ్రిమెంట్. నీకే రైట్ ఉందని నా ఫ్యామిలీ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యావు. వెల్ హర్ష గారు, నాకు బాగా తెలుసు మీ ఫ్యామిలీ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యే రైట్ నాకేం లేదు. అలానే నాకు నచ్చింది నేను చేశాను. మరి నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యే రైట్ మీకుందని అనిపిస్తుందా? జానకి మాటకి హర్ష తన యాంగర్ని అతి కష్టంగా మేనేజ్ చేసుకుంటున్నాడు. జాను, ఇట్స్ ఎనఫ్. నీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు. ఈరోజు నువ్వేదైతే చేశావో అది మామ్కి అసలు ఇష్టం లేదు. నీ వల్ల తన మనసు బాధపడింది. నువ్వు తనకి క్షమాపణ చెప్పాలి. హర్ష గారు, నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయకుండా ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రాణం పోయినా నేను చెయ్యని తప్పుకి నేను సారీ చెప్పను. వెల్ అంటూ జానకి చేపట్టుకుంటూ బరాబరా బయటికి తీసుకెళ్తున్నాడు. హర్ష గారు, ఏం చేస్తున్నారు? మీకే చెప్పేది. అసలు ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటున్న జానకి మాటకి పట్టించుకోకుండా తనను బయటికి తీసుకొచ్చాడు. హర్ష జానకిని అలా బయటికి తీసుకొచ్చేసరికి అందరూ హర్షని అడుగుతున్నా హర్ష అదేం పట్టనట్టు జానకిని బయటికి తీసుకెళ్లి కారు ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళిపోయాడు. హర్ష సీరియస్గా డ్రైవ్ చేస్తుంటే జానకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. హర్ష జానకిని కవిత గారి అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి తనను అక్కడ వదిలిపెడుతూ, నువ్వు చేసింది తప్పు కాదనుకుంటే ఇప్పుడు ఇది కూడా తప్పు కాదు. ఎప్పుడైతే నువ్వు రాంగ్ చేశానని ఫీల్ అయ్యి మా మామ్కి సారీ చెప్పాలనుకుంటావో అప్పుడే ఆ ఇంటికి రావాలి. లేదంటే నీకు నచ్చింది చెయ్యి. ఈరోజు నువ్వు నీ లిమిట్స్ని పూర్తిగా క్రాస్ చేశావు. నువ్వేదైతే చేశావో దీన్ని మాత్రం సపోర్ట్ చేయలేను అంటూ హర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు జానకి పరిస్థితి ఏంటి? తనేమో పుట్టింట్లో వదిలిపెట్టేసి హర్ష వెళ్ళిపోయాడు. మరి తర్వాత వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.